ఒకప్పుడు హిట్ల మీద హిట్లు. పట్టిందల్లా బంగారం. ప్రతి సినిమా హిట్టే. అసలు ఈ సినిమా, ఆ సినిమా అని లేకుండా పవన్ కళ్యాణ్‌కి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి హిట్ డైరెక్టరు పూరి జగన్నాథ్. 'బద్రి' సినిమా ఒక రేంజ్‌లో ఆడిందనమాట. తర్వాత ఇక 'రవితేజ'కైతే కంటిన్యూయస్‌గా 3 హిట్లు వరుసగా. అసలు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' గాని, 'ఈడియట్' గాని అసల సినిమాకి కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' ఒక సింపుల్ లవ్ స్టోరీ. 'బద్రి' సో, ఆ స్టోరీలకి ఎస్పెషల్లీ కొన్ని రోజుల తర్వాత మహేష్ బాబుతో 'పోకిరి.' అసలు ఆ 'పోకిరి' సినిమా నిజంగా ఓకే. అటో ఇటో కాపీ కొట్టిన స్టోరీలే ఇవన్నీ కొంచెం చూసుకుంటే ఇప్పుడు 'పోకిరి' అంటే మన 'స్టేట్ రౌడీ' మెగాస్టార్ సినిమా ఉంది గదా! ఆల్రెడీ అప్పట్లోనే దొంగలతో కలిసేసి ఈ స్టేట్ రౌడీని నేనురా అని జెప్పేసి సో, అదే దాన్ని కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో బట్ మహేష్ బాబు ఆయన తగ్గట్టు ఆయన మేనరిజంకి తగ్గట్టు స్టోరీ మార్చేసి మళ్ళీ ఒక రేంజ్‌లో హిట్ కొట్టారనమాట. సో, అలాంటి డైరెక్టర్‌కి ఇవాల్టి రోజున ఏ హీరో సినిమా ఇయ్యట్లేదంట. ఆయన తీసిన సినిమా ఒప్పుకోవట్లేదంట. సో, ఆ పర్టిక్యులర్ డైరెక్టర్ గురించి ఈ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడదాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. సో, ఇంక టాపిక్‌లోకి వెళ్తే ఏంటంటే 'పూరి జగన్నాథ్' ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్. ఒకప్పుడు హీరోలు సార్ నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన వెంబడి పడ్డారు. ఎందుకంటే మంచి ఊపులో ఉన్నప్పుడు సినిమాలు హిట్లు అవుతున్నప్పుడు ఎలా ఉంటదంటే డైరెక్టర్‌కి చాలా వాల్యూ ఎక్కువ ఉంటదనమాట. సో, ఆ టైముల్లో ఆయన ఎతుక్కుని చూజ్ చేసుకొని హీరోలని సెలెక్ట్ చేసుకొని చిన్న హీరోనా? పెద్ద హీరోనా? అనేది పక్కన పెడితే ఇప్పుడు 'రవితేజ' ఒక టాప్ లెవెల్ హీరో కాకముందే ఒక ఖతర్నాక్ హిట్ ఇచ్చి 'రవితేజ'ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. 'ఈడియట్' 'రవితేజ' కెరియర్‌లో ఖతర్నాక్ సినిమా. అసలది 'రవితేజ' నెక్స్ట్ అన్ని డైనమిక్సే మార్చి పడేసింది. సో, అంత సూపర్ సినిమా అనమాట. అంటే 'రవితేజ' ఎనర్జీకి తగ్గటువంటి స్క్రిప్ట్ అనమాట. మరి స్క్రిప్ట్‌కి హీరో దొరుకుతాడో, హీరోకి స్క్రిప్ట్ దొరుకుతాడో తెలీదు గానీ 'పోకిరి' చూసుకుంటే మహేష్ బాబు. అసలది ఎంత సింపుల్‌గా మహేష్ బాబు ఆ యాక్టింగ్ గాని, మహేష్ బాబు ఆ మేనరిజమ్స్ కానీ, ఆ పర్టిక్యులర్ సినిమాలో సూపరుంది. సో, మరి అలాంటి అంత గొప్ప డైరెక్టరు ఇప్పుడు రీసెంట్‌గా ఎందుకు ఇంత అవస్థ పడుతున్నాడు? ఒక సినిమా రిలీజ్ జేసుకోక, ఒక హీరో ఛాన్స్ ఇవ్వక, సో, దగ్గర ఒక 5, 6 ఫ్లాపులు అసలు ఈ మధ్యన జూసుకుంటే దాదాపు 5, 6 సినిమాలు కంటిన్యూయస్‌గా ఫ్లాపులు. మధ్యలో 'ఇస్మార్ట్ శంకర్' తోటి 'రామ్‌కి' మాత్రం మంచి హిట్టే పడ్డదని జెప్పుకోవాలి. 'ఇస్మార్ట్ శంకర్' మంచి నేమొచ్చింది. బానే హిట్ అయిందని జెప్పారు. తర్వాత ఎప్పుడైతే 'లైగర్' సినిమా తీసాడో విజయ్ దేవరకొండ తోటి మొత్తం అస్సమైపోయింది. మన 'పూరి జగన్నాథ్' పరిస్థితి. ఏంటంటే ఒక పక్క డబ్బులు పోయినాయి. ఎందుకంటే విపరీతంగా ఖర్చు పెట్టారు దానికి. అమెరికా ఎళ్లి మైక్ టైసన్ తోటి షూట్ చేపిచ్చి అందుకని ఆయన మైక్ టైసన్ అంత పెద్ద బాక్సర్ గదా! సో, అలాంటోళ్ళతోటి సో, చివరికి ఏంటంటే ఆ సినిమా దెబ్బకి మటాష్ అయిపోయింది. ఆడలేదు, డబ్బులు రాలేదు, డిస్ట్రిబ్యూటర్‌లకు డబ్బులు లాస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఏందంటే చాలామంది సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ప్రకారం ఏంటంటే, నెక్స్ట్ నీ సినిమా గాన రిలీజ్ అవ్వాలంటే మా అప్పులు తీర్చాలి. అంటే ఒక్క దెబ్బకి ఎక్కడి నుంచో ఎక్కడికో పడిపోయాడనమాట డైరెక్టర్. కానీ టాలెంట్ ఉంటది. అదే టాలెంట్ అన్ని సినిమాలకి వాడతారు వాళ్ళు. అంటే అన్ని హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్ సరిగ్గా తీయలేకపోయాడా సినిమా అంటే అలా కాదు. జనాల థాట్స్ ఎప్పటికప్పుడు మారుతున్నా కొద్దీ ఇప్పుడు అదే పాత 'స్టేట్ రౌడీ' కథని 'పోకిరి' సినిమాలాగా తీశారు గదా! సో, ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి లెవెల్‌లో అక్కడ తీశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లెవెల్‌లో అంటే జనాల ఇది మారుతుంటది గాబట్టి, ఐడియాలు మారుతుంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, చూసే విధానం మారుతుంటది గాబట్టి, కొంచెం పాష్‌గా తీశారనమాట. సో, అలాగే ప్రతి సినిమా అలాగే తీస్తారు. కాకపోతే ఏంటంటే, జనాల ట్రెండ్ రోజు రోజుకి చేంజ్ అయితా ఉంటది. అంటే చూసేవాళ్ళ ప్రేక్షకుల ట్రెండు చేంజ్ అయితా ఉంటది గాబట్టి, కొన్ని సినిమాలు వాళ్ళు లైక్ చేయరనమాట. ఇప్పుడు 'టెంపర్' ఉంది. 'టెంపర్' మాత్రం ఖతర్నాక్ హిట్. 'టెంపర్' అసలు సూపర్ హిట్. 'టెంపర్' తోటి అసలు అబ్బా! మళ్ళీ 'పూరి జగన్నాథ్' లేచాడురా భయ్! అనుకున్నాననమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ 2, 3 సినిమాలు వరుసగా ఫ్లాపులు. సో, ఇప్పుడు ఈ 'విజయ్ సేతుపతి' తమిళ్ 'విజయ్ సేతుపతి' తోటి తమిళ్ హీరో 'విజయ్ సేతుపతి' తోటి తీసినటువంటి సినిమా ఏందయ్యా అంటే 'స్లమ్ డాగ్'. ఈ సినిమా ఎందుకు రిలీజ్ కావట్లేదు అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కొనుక్కునే వాళ్ళు ఎనక ముందయితున్నారంట. ఎందుకు అంటే ఆల్రెడీ 'లైగర్' మీద దెబ్బ తిన్నాం. ఇప్పుడు మరి ఎందుకు అంటే తెలుగు డైరెక్టరు, తమిళ్ హీరో. సో, 'విజయ్ సేతుపతి' వన్ ఆఫ్ ద సూపర్ యాక్టర్. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కానీ మరి ఏంటి 'విజయ్ సేతుపతి' 'పూరి జగన్నాథ్' సినిమాకి సెట్ అయితాడా లేదా అని ఆలోచిస్తున్నారు అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే పాత సినిమా అప్పులు తీర్చకపోతే మేము సినిమా రిలీజ్ చేయమంటున్నారు ఇంకొకటి. సో, సినిమా రిలీజ్ అవ్వటానికి కష్టాలు చాలా ఉన్నాయి. ఓటీటీ వాళ్ళు కొనుక్కోవట్లేదు. ఎందుకంటే అసలు ఈ డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉన్నాడు గాబట్టి వేరే ఏ హీరోలు గూడా ఆఫర్ ఇవ్వలేదట. అంటే
ఒకప్పుడు మంచి మంచి హిట్లు ఇచ్చినటువంటి హీరోలు గూడా డైరెక్టర్లు డౌన్ అయ్యేటప్పటికి ఏమవుతదంటే, ఎందుకొచ్చిన గొడవలే మనోడు డౌన్‌లో ఉన్నాడు గదా! అని జెప్పేసి బాగా అంటే ఎప్పుడైనా హీరోలకి ఎలా ఉంటదండి పెద్ద హీరోలు ఎప్పుడు ఫామ్‌లో ఉన్నటువంటి డైరెక్టర్ కోసమే చూస్తారనమాట. ఒకసారి ఒక డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చారంటే, మళ్ళీ సెకండ్ టైమ్ ఆ డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వాలి అంటే వాళ్ళు ఫామ్‌లో ఉండాలి. ఇప్పుడు 'సుకుమార్' చూసుకోండి. 'సుకుమార్‌కి' 'రామ్ చరణ్' మళ్ళీ 'రంగస్థలం' తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాడు. అంటే ఏంటంటే 'సుకుమార్' ట్రెండ్ అలానే ఉండిపోయిందక్కడ. ఎక్కడ డౌన్ గాల. ఫ్లాప్ రాలా. సో, 'రంగస్థలం', 'రంగస్థలం' తర్వాత 'పుష్ప', 'పుష్ప 1' తర్వాత 'పుష్ప 2' అంటే ఇప్పటి వరకు గూడా 'సుకుమార్' హిస్టరీలో ఒక ఫ్లాప్ అనేది లేదు. అందుకనేంటంటే మళ్ళీ ఎంబడబడతారు. నాకు అవకాశం ఇవ్వండి అని ఎంబడబడతారనమాట. కానీ 'పూరి జగన్నాథ్‌కొచ్చేటప్పటికి ఏంటంటే కొంత ఈ ఫ్లాపులు రావటము, ఈ దీనితోటి సినిమా లాస్ అవ్వటము. అందుకని జెప్పేసి ఆ పర్టిక్యులర్ సినిమాని డైరెక్టర్ మీద నమ్మకం లేక ఎవ్వరు కొనట్లేదు అనేసి ప్రస్తుతానికి న్యూస్ అయితే వస్తుందనమాట. సో, ఎందుకంటే ఒక 5, 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 5 మంత్స్ అయితుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 5 నెలలైతే పోస్ట్ ప్రొడక్షన్‌కైతే పట్టదు కదా! ఆల్మోస్ట్ అయిపోయే ఉంటది. రిలీజ్‌కి దగ్గరలో ఉంది. సో, కానీ రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఓటీటీ డీల్ అవ్వలేదు. ఓటీటీ డీల్ అవుతే గాని కొంచెం డబ్బులు రావు. రిలీజ్ చేయాలి అంటే ఈయన అప్పులు తీర్చాలి. సో, ఇన్ని కష్టాల మధ్యన ఆ సినిమా అయితే మరి అలానే ఉండిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ గాబట్టి ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా దాన్ని బయటికైతే తీసుకొస్తారు. ఎందుకంటే విజయ్ సేతుపతి యాక్టింగ్ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అంటే మంచి కండలు తిరిగిన 'కాంతారావు' సూపర్ ఈ టైప్‌లో ఏమి ఉండడు. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ పెర్ఫార్మన్స్ అనేది ఎర్రగా తీసేస్తాడు. అందుకే జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్ నుంచి ఇప్పుడు ఎక్కడికో ఎదిగాడనమాట. సో, అంత గొప్ప యాక్టర్ తోటి తీసినటువంటి సినిమా ఖచ్చితంగా మోస్ట్ ప్రాబబ్లీ రిలీజ్ అయితే అవుతది. మనం వెయిట్ చేద్దాం. ఓకే. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నా ఛానెల్‌లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. హావ్ ఎ గుడ్ డే.